మెట్రో రైల్ ఒక చరిత్ర అయితే దాని ప్రారంభం అంతకు మించి అన్నట్టు ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లు, కేసులు, కోర్టు స్టేలు ఇలా చెప్పుకుంటూ పోతే మెట్రోది చిన్న కథ కాదు. ఎప్పుడో 2004లో నాంది ప్రస్తావన జరిగిన ఈ ప్రాజెక్టు 2017 నాటికి తొలికూత కూసింది. ఆర్థిక ఇబ్బందులు బ్రేక్ వేసినా అనుకున్న సమయానికి పూర్తయి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. మరి మెట్రో వెనుకున్న ఆ భారమైన గతమేంటో ఇప్పుడు చూద్దాం. చరిత్రను సృష్టిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అనుకున్నంత సులువుగా పూర్తి కాలేదు. శంకుస్థాపన దగ్గర నుంచి పట్టాలెక్కే వరకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు అధిగమించి గమ్యం వైపు సాగింది. 2004 డిసెంబర్ 14న అప్పటి శాసనసభలో మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు ప్రశ్న నుంచి బీజం పడిన మెట్రో 2007 మే నాటికి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థగా ఉద్భవించింది. ఎన్వీఎస్ రెడ్డిని ఎండీగా నియమించారు. ఆయన ఢిల్లీ మెట్రో రైలు అనుభవాలు దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేక చట్టం రూపకల్పన చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ట్రామ్వేర్ యాక్ట్. 2008 సెప్టెంబర్ 29న ఆమోదం పొందిన ఈ చట్టం ద్వారా రైల్వే శాఖ అనుమతులు పొందడంలో జాప్యం లేకుండానే జెట్ స్పీడ్ తో పనులు సాగించారు. మెట్రో నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మేటాస్ కన్సార్టియం మధ్య 30,311 కోట్ల రూపాయలతో రాయితీ ఒప్పందం జరిగింది. ఇది ఒక అసాధారణమైనటువంటి ప్రాజెక్టు. అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడో కూడా మెట్రో, ఇంత పెద్ద మెట్రో ప్రాజెక్ట్ని 22,000 కోట్ల రూపాయలు విలువ చేసే మెట్రో ప్రాజెక్ట్ని ఎవరు పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఎవరూ కట్టలేదు ఇంతవరకు. అది మనం ముందు ఇట్లాగా చేద్దాము అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి ఇది సాధ్యం కాదని చెప్పేసి చాలామంది మేధావులు అందులో ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్సే ఇది కుదరదు, అయ్యేది కాదు, ఇది హైదరాబాద్కి మాత్రం మెట్రో రాదు, అన్ని నగరాలకి మెట్రో వస్తుంది, ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ విధానాల్లో కడుతున్నారు, ఇది ఒకటి అన్నమాట. మెట్రో నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. హైటెన్షన్ విద్యుత్ లైన్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు, సీవరేజీ లైన్లు, మంచినీటి సరఫరా పైపు లైన్లు, చెట్లు, ఇలా అన్నింటినీ క్లియర్ చేయడం చాలా పెద్ద ఇబ్బందిగా మారింది. అదేగాక చిక్కడపల్లి, సుల్తాన్ బజార్, బడీ చౌడీలలో మెట్రో పిల్లర్ల నిర్మాణ పనులకు స్థానిక వ్యాపారస్తుల నుంచి వ్యతిరేకత వచ్చింది. 3 ఏళ్లకు పైగా ఆందోళనలు చేశారు. గ్రీన్లాండ్ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు చేపట్టిన నిర్మాణ పనులకు హైకోర్టులో కేసులు వేయడంతో 2 ఏళ్లకు పైగా పనులు ఆపి ఉన్నత న్యాయస్థానం తీర్పు కోసం చకోర పక్షుల్లా వేచి చూడాల్సి వచ్చింది. అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కూడా ఓ సవాల్గా నడిచింది. ఇంజనీరింగ్ ప్రతిభతో వాటిపై మెట్రో మార్గాన్ని సుగమం చేసిన తీరు నేటికి స్ఫూర్తిగా నడుస్తోంది. 2013 నుంచి మేము మెట్రో ఎడ్యుకేషన్ చేశాము. ఇక్కడ మెట్రో రావద్దు, మా వ్యాపారము నష్టమైపోతుంది, ఇట్లా భేదాలు ఉన్నారని బాగా కొట్టాడితే అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మాకు స్పెషల్ ప్యాకేజ్ లోపల కొద్దిగానే కటింగ్ లోపల మెట్రో తెచ్చారు. ఇక్కడ 60 ఫీట్లనే మెట్రో కటింగ్ అయింది. అందులో మళ్ళా రిటర్న్ మా వ్యాపారాలు యాజ్ ఇట్ ఈజ్ నడుస్తున్నాయి. సుల్తాన్ బార్ రావాలంటే బస్ ఎక్కి రావాలని అదని ఇదని ప్రాబ్లమే. ఇది మెట్రో వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాబ్లం లేకుండా వస్తున్నారు, కొంచెం పెరిగింది. ఇక కొంచెం ఇప్పుడు సీజనల్ వైజ్గా కొంచెం వ్యాపారం డల్గా ఉన్నా కానీ మెట్రో వల్లనైతే ఏం ప్రాబ్లం లేని. మెట్రో ఎక్స్టెండ్ అయితే ఇక శంషాబాద్ దాకా అక్కడ దాకా అంటున్నారు, అక్కడ దాకా అయితే ఇంకా మంచిది మాకు. మేము ఏమనుకున్నాం అప్పట్లో అంటే గిరాకులు ఏముండదు, డెడ్ అయిపోతుంది మార్కెట్ అనుకున్నాం. కానీ మెట్రో వచ్చిన వల్ల లాభమే ఉంది కానీ నష్టం అయితే ఏం లేదు. ఎదురైన ప్రతి అవరోధం అధిగమిస్తూ ముందుకు సాగిన మెట్రో రైలు ప్రాజెక్టును 2017 నవంబర్ 28న అప్పటి సీఎం కేసీఆర్ తో కలిసి భారత ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. మియాపూర్ నుంచి అమీర్పేట వరకు 13 కిలోమీటర్లు, అమీర్పేట నుంచి నాగోల్ వరకు 17 కిలోమీటర్లు, మొత్తం 30 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత 2020 ఫిబ్రవరి 7న హైదరాబాద్, సికింద్రాబాద్ లను కలుపుతూ అత్యంత కీలకమైన కారిడార్ 2లోని సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని జేబీఎస్ స్టేషన్ వద్ద కేసీఆర్ ప్రారంభించారు. ఇలా 3 కారిడార్లో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మెట్రోపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రస్తుతం మెట్రో రైలు రద్దీని చూస్తేనే అర్థమవుతుంది. అటు నిత్యం పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తుండటం విశేషం. ప్రభుత్వాలు ఒక డెసిషన్ తీసుకుని అనేకమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే వారు మొత్తం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓకే సంక్షేమ పథకాలు ఎంతవరకు ఇవ్వాలని ఇస్తూ ఉంటారనమాట. దీనివల్ల మాకు పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మా
క్లయింటేల్ వేరు, మెట్రో క్లయింటేల్ వేరు, బస్ క్లయింటేల్ వేరు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆడవారు మా దాంట్లో ఎక్కేవారు అందరూ కూడా మోస్ట్లీ ప్రొఫెషనల్స్, కాలేజ్ గోయింగ్, లేకపోతే ఇది వేరే తరగతి వారు ఇక్కడ ఉన్నారన్నమాట. దానివల్ల మాకేం ఎఫెక్ట్ కాలేదు. యాక్చువల్లీ మా ఇదైతే ఏమీ తగ్గలేదు, మా నంబర్స్ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు 4.75 to 5 lakh ప్యాసింజర్స్ ఉన్నారు. సో అది వేరేది, వారు చేసేవారు ఆ పల్లెటూరు విమెన్ కానీ వాళ్ళంతా వెళ్తే ఫ్రీ బస్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ దాన్ని కూడా మేము ఉపయోగించుకుంటున్నాము. ఈ ఫ్రీ బస్ స్కీమ్ని ఉపయోగించుకొని కొంత మేము ఫీడర్ సర్వీస్గా చేసుకుంటున్నాం అనమాట. మేము ఆర్టీసీ వారితో మేము సహకరించు, ఆర్టీసీ వారు మాకు సహకరించి ఎలాగా ఫీడర్ ఉంది కాబట్టి వారు ఫ్రీగా మెట్రో స్టేషన్ వరకు వస్తే స్టేషన్ నుంచి మనదే మెయిన్ మెట్రో జర్నీ మెట్రో జరుగుతుంది. మరలా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మాకేం ప్రాబ్లం లేదు దీనివల్ల. ప్రతి 3 నిమిషాలకు ఒక మెట్రో రైలు నగరవాసులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. రద్దీ సమయాల్లోనైతే ప్రతి 3.5 నిమిషాలకు ఒకటి చొప్పున నడుపుతున్నారు. ప్రతిరోజు మెట్రో రైళ్లు 1000 ట్రిప్పులు నడుస్తున్నాయి. ప్రతి ట్రిప్పులో 3 బోగీలున్న మెట్రో రైలులో ఏకకాలంలో 1000 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో మెట్రో కోచ్ లో 330 మంది ప్రయాణించే వీలుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తుండగా ప్రతి స్టేషన్లో ఆగుతుండటం వల్ల సగటు వేగం గంటకు 36 కిలోమీటర్ల వరకు ఉంది. ప్రస్తుతం 57 రైళ్లకు 171 మెట్రో కోచ్లున్నాయి. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు కోచ్లను పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు ఎల్&టీ ఎండీ కేవీబీ రెడ్డి. మొత్తంగా చూస్తే భాగ్యనగర ప్రజలు మెట్రో రైలుకు నీరాజనాలు పడుతూ అలసటలేని ప్రయాణం ఆస్వాదిస్తున్నారు. పెరుగుతున్న రద్దీ కారణంగానే 2వ దశ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.